మహిళా ఐఏఎస్ అధికారిని గతంలో వచ్చిన ఎన్టీవీ వార్తల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్న వార్త కొత్త పలుకులో రాధాకృష్ణ ప్రస్తావించారు కదా. ఎవరిచ్చిర్రు ఆ వార్త? ఎవరు చెప్పిర్రు ఆ వార్త? అంటే లీకులు ఇచ్చేవాళ్ళు భయంకరంగా లీకులు ఇస్తున్నారని అర్థమే కదా. దీన్ని బట్టి బేస్ చేసుకొని చూస్తే మరి మధ్యలో జర్నలిస్టులను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనే కదా మేము చెప్తున్నది. మేమెవరము చెప్పలేదు కదా. ఆ సదరణ ఐఏఎస్ అధికారిని ఆమె సూసైడ్ అటెంప్ట్కి అంటే పడిపడిందంటే ఈ నిద్ర మాత్రలు మింగిందా, ఇంకో మాత్రలు మింగిందా, కానీ ఇవన్నీ మీరే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా అది మీరే చెప్పాలి కదా. మధ్యలో దీన్ని విశ్లేషణ చేసిన వాళ్ళకి ఎందుకు చుడుతున్నారు, బురద వేస్తున్నారు? మేము గతంలో కూడా చెప్పినాము. నేను ఎస్పెషల్లీ ఎలా వస్తాయి ఇలాంటి లీకులు బయటికి, ఎవరో చెప్తేనే కదా ఇలాంటి వార్తలు బయటకు వచ్చి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ఐఏఎస్ అధికారుల సంఘానికి కూడా చెప్తున్నా, అది జయేష్ రంజన్ గారు కూడా చెప్తున్నా, ఒకసారి మీరు కూడా మనసు పెట్టి మైండ్ పెట్టి ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుందో. గీ ఉద్యోగులు, ఈ జర్నలిస్టు ఉద్యోగుల మీద మీరు పడ్డం ఎందుకు? అసలు కథ మీకు తెలియదా? మొన్న వార్త ఎట్లా వచ్చిందనే విషయం మీకు ఆ ఎన్టీవీ చైర్మన్ పట్టుకుంటే మీకు దొరకదా? సిట్ విచారణ ఎవరి మీద చేయాలి? మీరు అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళట్లేదు, డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా వెళ్ళండి. కానీ మీరు 6th, 5th, 4th, 3rd, 2, 1 ఎందుకు అట్లా పోతున్నారు? ఎందుకు అట్లా పోతే అది విరుద్ధంగా ఎందుకు పోతారు? సవ్య దిశలో వెళ్ళండి, మీకు దానికి ఆన్సర్ దొరుకుతుంది. అపసవ్య దిశలో పోయినంతకాలం దానికి ఆన్సర్ ఉండదండి. కేవలం ఇది టైంపాస్కి మాత్రమే ఉంటుంది. ఇంతమందిని పట్టుకొని ఎవరినో పట్టుకొని విచారించే కంటే డైరెక్ట్గా ఎన్టీవీ చైర్మన్ను పట్టుకుంటే మీకు దొరుకుతుంది కదా. ఈరోజు ఐఏఎస్ అధికారిని ఆత్మహత్యకు పాల్పడిందనే విషయాన్ని ఇప్పుడు నాలాంటి వాళ్ళు అసలు ఇది ఎట్లా జరుగుద్ది, ఈ లీకులు ఎట్లా వచ్చినాయనే వాళ్ళ మీద కాదు పడాల్సింది, డైరెక్ట్ ఆ ఏబిఎన్ రాధాకృష్ణన్ పట్టుకోండి, తెలుస్తుంది. ఈజియెస్ట్ వే అండి. ముక్కు ఎక్కడో ఉందంటే మీరు మొత్తం తిరిగి వెళ్తున్నారు కదా. స్ట్రైట్ అవే గిన్నె ఉంది, సూటిగా చూసుకోండి ఒకసారి. కాలయాపన అవసరం లేదు, స్ట్రైట్ మేము కూడా